చూడండి, అప్పుడప్పుడు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎంత పెద్ద అనర్థాలకి దారితీస్తాయి అంటానికి ఈ ఇన్సిడెంట్ ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ట్వీట్, ఇన్ఫాక్ట్ ట్వీట్ కూడా కాదు, ఒక ట్వీట్కి ఒక రిప్లై, దాని ఏదో కోట్ చేసినట్టున్నారు. అందులో ఉన్నది ఒకే ఒక పదం, తదాస్తు అని చెప్పి. ఆ ట్వీట్ రేపిన రచ్చ రాత్రి నుంచి ట్విట్టర్లో మామూలు రచ్చ కాదు. ఆ ట్వీట్ వెంటనే డిలీట్ చేసినా కూడా ఆ ట్వీట్ చేసిన వాళ్ళు చివరికి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా దాని మీద అపాలజీ చెప్పుకొని ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సినిమా అన్నది కోట్లతో ముడిపడ్డ వ్యవహారం. ఎంత పెద్ద చిన్న సినిమా తీసినా కూడా, ఇన్ఫ్యాక్ట్ యాక్టర్స్ ఎవరు తెలియనో లేనా కూడా మినిమం 5 కోట్ల సినిమా అవ్వట్ల. అలాంటిది పెద్ద పెద్ద యాక్టర్స్, పవర్ స్టార్స్, మెగాస్టార్స్, సూపర్ స్టార్స్, ఇలాంటి స్టార్స్ ఉన్న సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అది ఎంత పెద్ద అంటే ఎన్ని కోట్ల వ్యవహారం అది. వీలైనంత ఎక్కువగా ఈ సినిమాల చుట్టూ ఒక పాజిటివ్ బజ్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ఎవరు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితులు లేవు. ఏదో పెద్ద సినిమా అయ్యి, పెద్ద హీరో సినిమా అయ్యి, అందులో ఏదో ఉంది, ఒక గ్రాఫిక్స్ ఉంది, లేదంటే స్టోరీ ఏదో కొత్తగా ఉంది, సంథింగ్ ఏదో ఉంది అనుకుంటే తప్పితే అంత ఈజీగా ఆడియన్స్ అట్లా చూసుకుందాం ఓటీటీలో అన్న మైండ్ సెట్తోనే ఉన్నారు. ఎవరో హార్డ్ కోర్ అభిమానులు, లేదంటే ఈ సినిమా రివ్యూ చెప్పాలి, వీళ్ళే ఎక్కువగా, అంటే సినిమా రివ్యూలు చెప్పాలి కూడా ఎక్కువ మంది ఉన్నారు. ట్విట్టర్లో ఒపీనియన్ షేర్ చేసుకునే వాళ్ళు, యూట్యూబ్లో వీడియోలు చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు డే 1. వాళ్ళు చెప్తే సగటు ప్రేక్షకులు, సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో అంత ఈజీగా థియేటర్కి వెళ్ళట్లా. అలాంటి వాళ్ళు థియేటర్కి రప్పించాలంటే ఆ సినిమాకి వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడాలి. ఇప్పుడు ఏదో చిన్న సినిమా అనుకోండి, వాళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అమ్మయ్య మా సినిమా ఒకటి ఉందని ఆడియన్స్ తెలిసింది. కానీ పెద్ద సినిమాలకి నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుంది. పాజిటివ్ పబ్లిసిటీయే కావాలి, పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వాలి. సో దట్ ఆ హీరో ఫ్యాన్స్ అనే కాదు, అందరు హీరో ఫ్యాన్స్, సగటు సినిమా అభిమానులందరూ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూడగలిగేలా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది, మీ అందరూ తెలుసు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతుంది. అది ప్రీపోన్ అయి March 19కి రాబోతుంది. అదే టైంకి దురంధర్ Part 2 కూడా రిలీజ్ అవుతుంది. దురంధర్ మూవీ మీద ఉన్న ఇంపాక్ట్ ఇండియా మొత్తం, హిందీలోని కాదు, తెలుగు బెల్ట్, తమిళ బెల్ట్, అన్ని చోట్ల దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, దాని మీద ఉన్న హైప్ కానీ ప్రజెంట్ ఏ సినిమా మీద లేవు, ఎంత పెద్ద హీరో అయినా సరే. ఎందుకంటే Part 1 ఆ రేంజ్లో హిట్ అయింది. అలాంటి సినిమాతో మనం క్లాష్కి వెళ్తున్నప్పుడు ఆ సినిమా మీద, మన సినిమా మీద ఎంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకోవాలి మనం. అసలుకే ఒకటి రీమేక్, ఇంకోటి ఓజీ తర్వాత రిలీజ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓ పక్కన మనం రిలీజ్ చేసే ప్రోమోస్ కానీ ఏవి కానీ ఆ బజ్ని బ్రేక్ చేసుకుంటే, దురందరిని బ్రేక్ చేసుకుంటే ఆడియన్స్ అబ్బా సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. ఒక సినిమాకే వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒకే సినిమాకి వెళ్ళగలిగే ఛాన్స్ ఉండే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ రెండిట్లో ఏ సినిమా చూస్ చేసుకోవాలంటే, మన తెలుగు సినిమా చూస్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రీజన్స్ అని చెప్పి పాజిటివ్ రీజన్స్ ఎత్తుకోవాలి, కానీ ఒక్కటి కూడా నెగిటివ్ రీజన్ ఉండకూడదు. అబ్బా బాయ్కట్ చేసేద్దాం, లేదు వద్దొద్దు మనం దురందరికి వెళ్ళిపోదాం, అలాంటివి ఉండకూడదు. ఏదో ఒక్క హీరో అభిమానులు సినిమా చూస్తే ఎప్పుడు సినిమా హిట్ అవ్వదు కదా. ఏ సినిమా హిట్ అయినా 100 కోట్లు 1000 కోట్లు సినిమాకి వచ్చేస్తున్నాయి కలెక్షన్స్ అంటే అది ఒక్క హీరో అభిమానుల వల్ల పాసిబుల్ అవ్వదు. వేరే హీరో అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకులు అందరూ చూడాలి. సో ఏం చేశారంటే, హరీష్ శంకర్ గారు ఎవరో ఒక ఫ్యాన్ అకౌంట్ ఒక ట్వీట్ చేశారు, అది ఎవరో తెలియదు. సో RSV అని ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, లేపరా బాబు హైయెస్ట్ మళ్ళీ లేపరా అని చెప్పి అది ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయడం రైటర్ అంటే ఇది ఫ్యాన్ అకౌంట్. బాబు అంటే మహేష్ బాబు గారు, అందరూ తెలిసే ఉంటుంది. సో ఇది ఒక ఫ్యాన్ అకౌంట్. ఈ ఫ్యాన్ అకౌంట్స్ ఏంటి, ఆబ్వియస్లీ వాళ్ళ హీరోకి ఎక్కువ కలెక్షన్ రావాలని చెప్పి ఇలాంటివి లేపుతానే ఉంటారు. దీని మీద ఎవరికి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇందులో ఎవరిని బూతులు ఏం తిట్టలేదు కదా. మా హీరో ఎక్కువ కలెక్షన్స్ కొట్టాలనో, మా హీరో ఎక్కువ కలెక్షన్స్ కొట్టాలనో అందరూ ఇలాంటి ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటారు. రీసెంట్గా వచ్చిన ఓజీ మూవీ ఒక 300 కోట్ల దాకా కలెక్ట్ చేసి, మహేష్ బాబు గారి ప్రీవియస్ ఏదైతే హైయెస్ట్ ఉందో 207 కోట్ల ఎంతో దాన్ని క్రాస్ చేసింది. సో మళ్ళీ ఇంకోసారి అంత క్రాస్ చేసేలా చేయాలి అన్నది ఈయన అభిప్రాయం. ఇందులో తప్పలేదు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పెట్టుకుంటారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పెట్టుకుంటారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ పెట్టుకుంటారు, అందరు హీరోల ఫ్యాన్స్ పెట్టుకుంటారు. అయితే హరీష్ శంకర్ గారు ఏం చేశారంటే, ఈ ట్వీట్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఏర్పడిందంటే దాన్ని కోట్ చేస్తా, ఆయన తదాస్తు అని చెప్పి ట్వీట్ చేశారు. ఒక సినిమా డైరెక్టర్ ఆయన, ఇది ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆ ట్వీట్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఎవరో ఫ్యాన్ అకౌంట్ గట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది క్రిటిసైజేషన్ అవుతుంది, వేరే హీరోకి కొట్టాలి, రికార్డులు కొట్టాలని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నా సినిమాకి ఇన్ని కోట్లు వచ్చేయాలి, ఈ రికార్డు కొట్టేయాలి, ఆ హీరో కన్నా ఎక్కువ అయిపోవాలి, హీరో కన్నా నెంబర్ 1 అయిపోవాలి, అలాంటి ఏం పెట్టుకోరు. వెళ్ళామా, సినిమా చూసామా, డబ్బులు వచ్చినాయా, తీసామా, ఎవరికైనా పెట్టేసామా, ఖర్చు పెట్టేసామా, వాళ్ళకి వెళ్ళి డొనేట్ చేసామా అన్న థాట్లోనే ఉంటారు. ఇప్పుడు ఇలా ఆయన ఒక ఇదిలో ఉంటారు, కానీ అభిమానులు మాత్రం మా హీరోకి పెద్ద కలెక్షన్స్ రావాలి. ఎందుకంటే అభిమానులు ట్విట్టర్లో ఏంటి, ఈ వార్స్ అని జరుగుతుంటుంది. మావాడికి ఎక్కువ కోట్లు వచ్చినాయి, మావాడికి ఎక్కువ కోట్లు వచ్చినాయి, మావాడికి ఓపెనింగ్ ఎంత వచ్చింది, మావాడికి వ్యూస్ ఎంత వచ్చినాయి, ఇవే ఉంటారు. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ ఇలాంటి ట్వీట్ని కోట్ చేస్తా తదాస్తు అంటే ఎలా ఉంటుందంటే, మహేష్ బాబు గారిని ఏదో తక్కువ చేసిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళ ఫ్యాన్స్కి. దాన్ని మనం తప్పట్లేవు. వాళ్ళ ఫ్యాన్స్ దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా పాజిటివ్ తీసుకోరు. ఇప్పుడు నెగిటివిటీ ఎవరికి వస్తుంది,
హరీష్ శంకర్ గారికి వస్తుంది. అంటే నాట్ ఓన్లీ హరీష్ శంకర్ గారు, ఎంటైర్ మూవీకి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. సో బాయ్కాట్ వస్తుంది భగత్ సింగ్ అని చెప్పి వాళ్ళు హ్యాష్ ట్యాగులు చేసి ట్వీట్లు చేస్తుంటే దాన్ని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఏదో తెలుసో తెలియక చేస్తుంటారు హరీష్ శంకర్ గారు అని చెప్పి దాన్ని తప్పుబట్టి దాన్ని ట్వీట్ డిలీట్ చేసాం, అలాగేదైనా చేస్తే పర్లేదు, తదాస్తు కొత్త టైటిల్ సినిమాకి బాగుంది అని చెప్పి వాళ్ళు హ్యాష్ ట్యాగ్ తదాస్తుని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. అసలుకే ఆ ట్విట్టర్లో కొద్దిగా అంటే వాళ్ళు జాబులు చేస్తారు ఏం చేస్తారు కానీ కొంతమంది యువత ఉంటారు. ఆ యువత ఎప్పుడెప్పుడు ఏది వస్తుందా ఒక యుద్ధం చేసుకుందామా అన్నట్టు చూస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ట్వీట్లు అన్నీ చూస్తూ ఉంటాయి, ప్రొవోకింగ్గా ఉంటాయి. ఇంకా ఆ ఫ్యాన్స్ అకౌంట్ కొన్ని ప్రొవోకింగ్, ఈ ఫ్యాన్స్ అకౌంట్ కొన్ని ప్రొవోకింగ్ చేసుకొని ఇద్దరు ఇంకా రచ్చలేపుతున్నారు. ఇదేదో కొన్ని అకౌంట్స్ మధ్యలో వారలేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయిపోయింది. ఆ హీరోలు ఎలా ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ ఇందులో పాలిటిక్స్ వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కదా. సో ఆపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళు ఇటు సైడ్ సపోర్ట్ చేస్తారు, ఇందులో మళ్ళీ పాలిటిక్స్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళంగానే ఒక వర్గం ఆయనకి సినిమాల నుంచి దూరం అయ్యారు. అది బయట చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అదొక ఫ్యాక్ట్. అలాంటప్పుడు మనం ఇంకా మంచిగా ఏదైనా చేసుకొని మిగతా ఫ్యాన్స్ని ఎట్లా రప్పించుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి. కానీ ఇలాంటి ట్వీట్లు చేసేది ఏంటి? నేను ఉదయం రాత్రి నుంచి చూసిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఆయన వెంటనే ట్వీట్ డిలీట్ చేశారు, కానీ లోపల స్క్రీన్ షాట్లు తీసుకుంటారు కదా, దానికి రిప్లై ఇచ్చుకుంటారు కదా. సో ఇచ్చుకొని ఎలా ట్వీట్ చేస్తారు ఏంటి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇందులో మహేష్ బాబు గారి అభిమానులు మనం తప్పు పెట్టేదేలే, వాళ్ళ సైడ్ న్యాయం ఉంది. సరేనా? హరీష్ శంకర్ గారు అలా చేయకుండా ఉండాల్సింది. సరే, ఏం చేస్తారు హరీష్ శంకర్ గారు, ఎందుకు ఇలా ట్వీట్ చేశారు, ఇందులో ఏముందని చెప్పి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అనుకున్నా. ఇందులో ఏముంది, అభిమానులు కొట్టాలనుకుంటారు కదా, సో అందుకోసం చెప్పి నేను మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలా అలా ఏమని ఇస్తారనుకున్నా. బట్ ఆయన వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఆ పెద్ద ఎక్స్ప్లెనేషన్ అంటే, ఆయన చాలా బిజీగా ఉన్నారంట, మీటింగ్స్, కొన్ని సెన్సార్ కార్యక్రమాలు, ఇవన్నీ ఏదో గుడికెళ్ళి వచ్చారు. దాని తర్వాత ఏవో జర్నలిస్టులకి వీళ్ళకి రిప్లై ఇస్తా చూసుకోకుండా ఈ ట్వీట్ మొత్తం చదవకుండా సో దీనికి ఇచ్చేసానని చెప్పి. భయ్యా నాకు అర్థం కాలేదు, ఇదేమైనా చాట్ బార్తా ఉందంత ట్వీటా? బాబ్ రికార్డ్స్ లేపాలి అన్నదే కదా లైన్. సో చూసుకోకుండా ఇచ్చేసాను, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అలాగే మహేష్ బాబు గారు అంటే ఇమెన్స్ రెస్పెక్ట్ ఉంది, వారణాసి అన్ని రికార్డులు కొట్టాలనుకున్నాను, సో అలాంటిది నేను ఎందుకు ఇలా చేస్తాను అయ్యి అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా, సారీ చెప్పుకుంటా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. సో అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు పోనీ ఒకవేళ చాటభారతం అంత ట్వీట్ అంటే సగం చదివి ఇచ్చేసారంటే అర్థం చేసుకోవచ్చు. సింగిల్ లైన్స్లో ఉన్న వాటికి చూసుకొని రిప్లై ఇవ్వాలి, కానీ ఊరికి ఏది పడితే అది ఇచ్చేస్తే ఇలాంటి అనర్థాలకే దారితీస్తుంది. అది వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా మీద, సినిమా హీరో మీద ఎఫెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అసలుకే పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన సినిమాల్లోనే ఉండుంటే ఇలాంటివన్నీ కామన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి, పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. అవసరమా నెగిటివిటీ? మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లకి ఎంత పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ ముందు ట్వీట్ వెళ్ళినంత ఇదిగా ఇది వెళ్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ముందుది తిట్టి కాబట్టి అందరూ దాన్ని ట్వీట్ చేసుకుంటా ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అని వెళ్తుంది. క్షమాపణ చెప్పారని మాత్రం వెళ్ళదు కదా. సో క్షమాపణ చెప్పారు కానీ ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలియదు ఇప్పుడు. సో కొంతమంది అభిమానులు అది బలంగా నాటుకుంటుంది, ఏంటిది మా హీరోని ఎట్లా అన్నారు అని చెప్పి మేము సినిమాకి వెళ్ళము అన్న ఇదిలోనే ఉంటారు. అసలుకే మనకి ఫ్యాన్ వార్స్ ఉన్న సినిమానే ఎవరు అంత ఏదో పెద్ద ఇది ఉంటే చెప్తే వెళ్ళట్లేదు. అందులోని ఇలాంటి వార్స్, ఇలాంటి బాయ్కాట్ సిచ్యువేషన్లు ఉంటే ఎలా వెళ్తారు? పైగా ఇంకో సినిమా పోటీలో ఉంది, చూసుకోవాలి కదా. సో ట్విట్టర్లో యువతకి నేను చెప్పేది ఏంటంటే, ఇంక ఏం చెప్తాయి చెప్పండి. ఆయన సారీ చెప్పారు కాబట్టి దాన్ని తీసేసి సినిమా ట్రైలర్ ఇవన్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా అందరు హీరోలు వెళ్ళాలి. ఎందుకంటే రేపందరూ మహేష్ బాబు గారి సినిమా వచ్చినా అందరూ వెళ్తాం, అందరూ వెళ్ళాలి. అందరు హీరోల సినిమాలు అందరూ చూడాలి. చూస్తేనే మనం చెప్పుకునే 100 కోట్లు 1000 కోట్లు కలెక్షన్స్. పుష్పకి రీసెంట్గా ఇన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే కేవలం అల్లు అర్జున్ గారి అభిమానులు చూస్తాను వచ్చేసినాయా? కాదు కదా. అందరు హీరోల అభిమానులు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ రిపీటెడ్గా చూస్తేనే అంత కలెక్షన్ వచ్చింది. సినిమా బాగుంటే ఇంకోటి కూడా చెప్తా, సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. కానీ ఇనీషియల్ బజ్ ఏదైతే ఉందో అది ఇలాంటి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా అబోవ్ యావరేజ్గా ఉందనుకోండి, ఈ బాయ్కాట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాప్ 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 అంటే అది అబోవ్ యావరేజ్ కాస్త యావరేజ్ ఫ్లాప్లోకి వెళ్ళిపోతుంది. ఇనీషియల్ టాక్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఒక పాజిటివిటీ ఉందనుకోండి, అందరు ఫ్యాన్స్ సపోర్ట్ ఉందనుకోండి, అబోవ్ యావరేజ్ ఉన్న సినిమాలు కూడా హిట్ అయిపోతాయి. అప్పుడు ఎక్కువ మంది థియేటర్కి వచ్చి సినిమా చూసే అవకాశం ఉంటుంది. అది మిస్ అయిపోతుంది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ సినిమాకి రిలీజ్ ముందు అది ఏ హీరో సినిమా అయినా సరే అవసరం లేదు. నేను రీసెంట్గా అనుకుంటా దండోరా మూవీ నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యా. దాని మీద వీడియో కూడా చేశా. అయ్యా కాంట్రవర్సీ లేకుండా ఉంటే సినిమాకి ఇంకెక్కువ పాజిటివ్ బజ్ వచ్చేదేమో. సినిమా సూపర్ ఉంది కానీ ఎఫెక్ట్ అయ్యిందిగా. నెగిటివ్ పబ్లిసిటీ అవసరం లేదు దానికి. ఆ స్టేజ్ మీద జరిగిన ఇష్యూస్ వల్ల ఎఫెక్ట్ అయ్యింది, అది తెలుస్తుంది. సో ఏ హీరో సినిమా అయినా ఎవరైనా సరే
మరీ చిన్న సినిమా అయితే వాళ్ళేదో మా సినిమా ఆడుతుంది, మా సినిమా ఉంది, మా సినిమా వస్తుందని తెలుసుకోవడానికి వాళ్ళేదో నెగిటివ్ పబ్లిసిటీ చేసుకున్న, బజ్ క్రియేట్ చేసినా పర్లేదు. కానీ పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు అది ఏ హీరో సినిమా అయినా సరే ఒక పాజిటివ్ ఇంపాక్ట్తో ముందుకెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది రెడీగా ఉంటారు, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు ముసుగులో ఉండి కావాలని గొడవలు పెట్టడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళ వల్ల, వాళ్ళు చేసే ట్వీట్ వల్ల, వాళ్ళు మాటల వల్ల ఒరిజినల్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి ఆ ఛాన్స్, సినిమా ముందు అసలు అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి. అంటే సినిమా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కూడా గట్టెక్కే అవకాశం ఉంటుంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ బచాయిస్తారు. ఫ్లాప్ అయితే ఏం చేయలేం, అది సంగతి. సో ఆయనైతే మరి మొత్తానికి ఆయన సారీ చెప్పారు. సో ఎవరైతే అభిమానులు ఉన్నారో ఫీల్ అయ్యారో, సో ఆయన సారీ చెప్పారు కాబట్టి మరి ఎలా తీసుకుంటారంటే ఇంక మీ ఇష్టం. కానీ సినిమాకి ఇలాంటివి అయితే మాత్రం అవసరం లేదు, ఇలాంటి నెగిటివ్వి. అలాగే ఆ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కొద్దిగా మనం ఏదైనా కామెంట్కి రిప్లై ఇస్తున్నప్పుడు కొద్దిగా చూసుకొని, పోనీ ఒకవేళ పెద్ద కామెంట్ అయితే కనుక నేను అనుకున్నా, నేను పెట్టుకున్నా, అందులో పెద్ద కామెంట్ నేను సగం చదివి కొన్నిసార్లు రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను. సో అనుకోవచ్చు చిన్నదే కాబట్టి చదువుకొని ఇచ్చుకుంటే ఏ గోళం ఉండదు. సో ట్రై చేయండి పాజిటివ్ బజ్ కోసం. అంతేగాని ఇట్లాంటి పబ్లిసిటీలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, సినిమాకి ఇంకా అసలు అవసరం లేదు, తెలుగు సినిమాలకి అయితే అసలు అవసరం లేదు. అసలుకే హిందీ సినిమా రాబోతుంది, దాన్ని ఎలా ఢీ కొట్టాలి, ఎలా సర్వైవ్ అవ్వాలన్నది, పాజిటివ్ బజ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి ట్రైలర్స్ కట్ చేయాలి అన్నది ఆలోచించుకొని వాటి మీద పెట్టుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ అన్నెసరీ ఫైట్స్, మళ్ళీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎంత. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.